హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రాడ్ బీన్స్ అండ్ టొమాటో కర్రీ చేసుకుంటున్నాం. అదే చిక్కుడుకాయ అండ్ టొమాటో కర్రీ. దీనికి చిక్కుడుకాయలు తీసుకుని చక్కగా అటువైపు ఇటువైపు తోలు తీసేసి చక్కగా ముక్కలుగా కోసుకొని నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి. అలా ఉంచేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాలి ఒక 5 minutes. దాని తర్వాత పండిన టొమాటోలు మాత్రమే ఒక 3 తీసుకొని ఒక ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి తీసుకొని ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు నేను కుక్కర్లో ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ అనేది వేసాను. ఇది కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు అనేది వేసేసా. ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పు అవి చిటపటలాడే లోపు కరివేపాకు వేసేసా. దాని తర్వాత ఉల్లిపాయలు అండ్ కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసి చక్కగా వేయిస్తున్నాను. ఇది చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని మనం ఏం చేద్దామంటే ఏదైతే మనం కోసుకొని పెట్టుకున్న ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాం కదా, ఈ చిక్కుడుకాయలని ఈ ముక్కల్ని దీంట్లో వేసేసి అంతా వేసేసి చక్కగా మనం సిమ్లో చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ ఆయిల్లోనే మగ్గాలి. ఎందుకు అంటే ఇది కొంచెం పచ్చివాసన వస్తాయి కదా, ఇది పచ్చి కాబట్టి పచ్చివాసన పోయేదాకా మనం చక్కగా సిమ్లోనే ఒక 2 to 3 minutes మనం ఆయిల్లోనే మగ్గనివ్వాలి. సో ఈ మగ్గేలోపు నేనైతే కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను, 1/2 tablespoon యాడ్ చేసేసి ఇది మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపేసి దానిలోపు నేను కారం అనేది యాడ్ చేశాను. సో ఈ రెండింటిని ముక్కలకి పట్టే విధంగా నేనైతే చక్కగా కలుపుకొని ఒక 2 to 3 minutes అయితే ఆయిల్లో నేనైతే మగ్గించాను. సో మగ్గించిన తర్వాత ఈ ఆయిల్ అనేది కొంచెం పైకి విడిగా అయిపోయింది. చూడండి, సైడ్కి వచ్చేసింది. కొంచెం ఇలా అయిన తర్వాత ఏదైతే నేను కోసుకొని పెట్టుకున్నానో ఈ టమాటా ముక్కల్ని పండి మాత్రమే ఎర్ర టమాటాలు దీంట్లో వేసేస్తున్నాను, సన్నగా ముక్కలుగా కోసుకొని. ఈ టమాటాలు కూడా ఒక 1 to 2 minutes వరకు ఈ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. సో అప్పుడే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ వచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే ముక్కలు టమాటాలు 2 యాడ్ చేసేసి ఇమీడియట్గా కుక్కర్లో పెట్టేస్తారు. నేనైతే అలా పెట్టను. ఇలా చేస్తే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఈలోపు నేనైతే సరిపడా ఉప్పు అయితే నేను యాడ్ చేసేసి కలిపేసి చక్కగా ఒక 1 minute అలా పెట్టేసి నీళ్ళు అనేది ఒక చిన్న టీ గ్లాస్లో 1/2 glass వరకు వేసేసి మనం కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 whistles రానిస్తే చాలు, అయిపోయింది మన కర్రీ. దీంట్లో ఎక్స్ట్రా వాటర్, టమాటోలో వాటర్ వస్తాయి, ఈ చిక్కుడుకాయల నుంచి కూడా కొంచెం వాటర్ వస్తాయి. సో నాకైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను కాబట్టి నాకైతే ఇంకొంచెం వాటర్ అనిపించింది. సో నేనైతే మామూలుగా కుక్కర్ అనేది మూత పెట్టకుండా నేను ఆ స్టవ్ మీద పెట్టేసి చేస్తున్నా. ఇక్కడ చూడండి చక్కగా ఉడికిపోయింది అని చూపిస్తున్నాను నేను స్పూన్తో. సో కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టకుండా మనం చక్కగా దగ్గర అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి కొంచెం వాటర్ ఉంది, ఇంకొంచెం దగ్గర అయితే మనం దించేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గర అయ్యేలాగా మనం చూసుకోవాలి. దాని తర్వాత నేనైతే వేయించిన ధనియాల పొడి మాత్రం దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసేస్తున్నాను ఈ స్టేజ్లో. సో ఇంకొంచెం వాటర్ అనేది ఎవాపరేట్ అయిన తర్వాత నేనైతే కొత్తిమీర చల్లేసి ఈ కర్రీని దించేస్తున్నాను. అంతే. కొన్ని ఊళ్ళల్లో అప్పుడే పొలం నుంచి తెచ్చిన చిక్కుడుకాయలకైతే మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది పట్టింది. సో ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.